కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రమునందు రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సాంప్రదాయ ప్రకారం మేళతాళాల మధ్య స్వామివార్లను రథంలో కొలువుదీర్చారు. బొమ్మన దశరథ రామరెడ్డి మరియు ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ స్వామివారికి పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాల మధ్య స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. వెల్దుర్తి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తేరు ఉత్సవాన్ని తిలకించారు. మరి మహాశివరాత్రిలో భాగంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ తిరునాళ్ళకి మరి అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ రోజు చివరి ఘట్టమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి రథోత్సవ కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా 42 గ్రామాలలో వేలాదిగా భక్తులు అనేది ఇక్కడ తరలి వచ్చారు. మనం చూడొచ్చు, వేలాదిగా భక్తులు అనేది తరలి రావడం జరుగుతుంది. మరి ఈ 3 రోజుల పాటు శివనామ స్మరణతో మన ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే శివనామస్మరణతో మారుమోగినటువంటి బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రంలో మరి ఈ రోజు చివరి ఘట్టంగా మరి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. మరి రథోత్సవ కార్యక్రమాన్ని మన ఆయకట్లు వాళ్ళ ఆచారులు వాళ్ళ వ్యవహారాలు పాటిస్తూ ఇక్కడ అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అర్జునుడు మునిమలమైన జనమేజయ మహారాజు తన సర్పదోష నివారణలో భాగంగా మరి ఎన్నో ఆలయాలను నిర్మించడం జరిగింది. అలాంటి ఆలయాల్లో ప్రసిద్ధిగాంచినదే మన బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్ర ఆలయం. మరి ఈ రథోత్సవ కార్యక్రమం నడపడానికి మన పోలీస్ సిబ్బంది అయితేనేమి, ఆయకట్లు అయితేనేమి, గ్రామ పెద్దలైతేనేమి అన్ని ఏర్పాట్లు చేసి భక్తులను మరి శివనామస్మరణతో మారుమోగిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని భక్తాదులు కూడా పెద్ద ఎత్తున తెలపడం జరుగుతుంది. మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం, 90 టీవీ. మహాదేవ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ యొక్క రథోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా భక్తాదులందరూ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం దక్కాలని చెప్పేసి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంగా అందరికీ కూడా కృతజ్ఞతలు చూస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదం
పసుపే. కుంటి